గతంలో ఎమ్మెల్సీ తీన్మార్ నిలబడ్డాడు. సో మళ్ళీ ఇప్పుడు అప్పుడేమో ఇండిపెండెంట్ నిలబడ్డాడు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ తరపున నిలబడతా ఉన్నాడు. సో ఎట్లా నమ్మే అవకాశాలు గ్రాడ్యుయేట్స్ ఉన్నదంటున్నారా? నమ్మరండి, ఎడ్యుకేటెడ్ నమ్మర్స్. ఓకే. తీర్మాన్ మల్లన్న అంటే ఆయన ఆ, పెద్ద బ్లాక్ మెయిలర్. ఓకే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ లో ఉన్న లీడర్లందరినీ తిట్టిండు ఇదివరకు. ఆ, ఆ, కావాలని ఓడిస్తారు ఆయన. ఆయన ఎవరు నమ్మరు. ఉమ్, ఆయన పెద్ద బ్లాక్ మెయిలర్ అని మొత్తం యూట్యూబ్ ఛానల్లో మొత్తం మోగుతున్నాయి. ఆ, తీర్మార్ మల్లన్న కోటేయద్దని ఒక పాటలు కూడా ఆ, పెట్టిళ్ళు, పాటలు వస్తున్నాయి. ఆ, ఆయన ఎవరు నమ్మరు. ఆయన ఓడించడానికే మ్యాక్సిమం ప్రయత్నం చేస్తారు. ఓకే. గ్రాడ్యుయేట్స్ అనే వాళ్ళు ఎక్కువ ఎడ్యుకేటెడ్స్ వాళ్ళు ఏంటంటే బీజేపీకి సపోర్ట్ చేస్తారు. ఎమ్మెల్సీ అన్ని ఇదివరకు బీజేపీకి ఉండేది, ఎమ్మెల్సీ ఎడ్యుకేటెడ్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అన్ని. కాబట్టి బీజేపీకే ఓటేస్తారు, బీజేపీనే నమ్ముతారు. తీర్మానం మళ్ళా అంటే ఆయన నమ్మరు. ఈజీ బ్లాక్ మెయిలర్. కాంగ్రెస్ వాళ్ళనే తిట్టిండు. కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఆయన ఓడిపోయడానికి ప్రయత్నం చేస్తారు. అది సో మొత్తానికి ఇప్పుడు తీన్మార్ మల్లన్న 7200 ఇంకా కొన్ని సిద్ధాంతాలు పెట్టిండు కదా. సో ఎట్లా చూస్తారు ఇవి? అవన్నీ ఆయన అవసరం కోసం బ్లాక్ మెయిల్ చేయడానికే పెట్టిండు. ఈ 7200 అంగిలాగు ఇంకా మిగతా లీడర్లను బ్లాక్ మెయిల్ చేయడం. ఆయన మీద 72 కేసులు ఏమున్నాయట ప్రస్తుతానికి. ఇంకెన్నునే మరి తెలియదు. ఆయన బ్లాక్ మెయిలర్ కాబట్టి ఆయనకి ఎవరు ఓటేయరు ఎడ్యుకేటెడ్స్. ఏదో పోయినసారి ఇండిపెండెంట్ అని నేను ఇది చేస్తా అది చేస్తా అని ఏదో చేసిండు, కానీ ఆయన నిజ స్వరూపం బయటపడ్డది కాబట్టి ఎవరు ఓటేయరు. సో ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు ప్రభుత్వానికి నా ఆస్తి మొత్తం రాసి నేను ఎమ్మెల్సీగా నిలబడతా అంటుండు కదా, దీనికి ఏ విధంగా చూస్తారు? అదంతా డ్రామాలు. అది ఎవడు ఎవరిని ఆస్తి ఎవడు రాసేయడు. అదంతా మాటల వరకే, అంతే. సో జియో 46 బాధితుల గురించి ఏమైనా మద్దతు ఇచ్చే అవకాశాలు ఉంటాయి? ఆయన ఏం చేయడండి, ఏదో ఒకటి ఉద్యమం తీసుకురావాలి, ప్రజలలో ఉండాలి, డబ్బులు సంపాదించాలి. ఇవాళ పేపర్లు ఏదో ఇచ్చిండు, 6 ఫామ్ హౌస్లు ఉన్నాయట, 16 కార్లు ఏమున్నాయట. అవన్నీ ఆయన మీద ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. ఆయన ఎట్లా సంపాదించిండు మరి ఇవన్నీ? ఆయనకి ఏమైనా బిజినెస్ ఉన్నదా? ఒక్క ఛానల్, ఆ ఛానల్ 4 ఛానల్ పెట్టి అందరిని ముంచి డెవలప్ అయ్యాడు, అంతే. కానీ ఆయన ఎవరు నమ్మరు. అది కూడా చాయ్ డబ్బులు నాకు అవన్నీ కానీ ఎలక్షన్ స్టాండ్. ఆయన ఓటేసేదాకా ఇది ఉంటుంది, తర్వాత ఆయన నిజ స్వరూపం తెలుస్తుంది. సో మొత్తానికి తీన్మార్ మల్లన్న ఓడిపోతుండే ఎమ్మెల్సీ నుండి. ఓడిపోతాడు, 100% ఓడిపోతాడు. ఓకే. వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఓడిస్తారు, ఎవరో కాదు. ఆ కసి అయితే కనిపిస్తా ఉన్నదా? ఓకే. ఆయన ఓడిపోయడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. సో గ్రాడ్యుయేట్స్ అయితే మొత్తం నమ్మట్లేదు. నమ్మరు. ఓకే.